బ్రేకింగ్ చూస్తున్నాము. బ్రిటన్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి దారుణ భంగపాటు వచ్చింది. 14 ఏళ్ల తర్వాత అధికారంలోకి ప్రతిపక్ష లేబర్ పార్టీ రాబోతోంది. మ్యాజిక్ ఫిగర్ 326 సీట్లను దాటేసింది. లేబర్ పార్టీ 410 సీట్లు సాధించింది. విపక్ష లేబర్ పార్టీ 113 సీట్లకే పరిమితమైంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమిని అంగీకరించారు రిషి సునక్. అలాగే క్షమాపణలు చెప్పారు రిషి సునక్. బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు స్టామర్. మార్పు మొదలైందన్నారు లేబర్ పార్టీ నేత కీర్ స్టామర్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలయ్యింది. దీంతో ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్టుగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది అంటూ సునాక్ ప్రకటన విడుదల చేశారు.